హాయ్ అండి, అందరికీ నమస్కారం. జూన్ 21 ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. 21వ తేదీన శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది. జ్యేష్ఠ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు. శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం. ఈ ఏకాదశి వేళ సుమారు 102 సంవత్సరాల అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది. ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు. మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం. శనివారంతో ఏకాదశి రావడం ఇంకా విశేషం. కాబట్టి జూన్ 21 శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమయ్యి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి కోరిన కోరికలను తక్షణమే నెరవేరుస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఆడవాళ్లు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామి వారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు. అలాగే పూజ గదిలో కూడా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి. శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. చివరిగా స్వామివారికి హారతి సమర్పించి 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. విశేషంగా ఈ ఏకాదశి నాడు ఒక తమలపాకు పైన ఓం విష్ణవే నమః అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి. ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. అదేవిధంగా ప్రతి శనివారం నాడు రావి చెట్టును వరకు లక్ష్మీదేవి వస్తుందట. శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో నివాసం ఉంటారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో వారి జన్మ ధన్యమైపోతుంది. ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలు